Yeah, Andy. Very good morning. This is Ravi Prakash, real estate expert from Mahata Infra. Anyway, Andy, future city. శ్రీశైలం హైవే సాగర్ హైవేకి మిడిల్లో వస్తున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ గవర్నమెంట్ యొక్క యాంబిషియస్ ప్రాజెక్ట్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఈ ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద రకరకాల అనుమానాలు, ఇది ముందుకెళ్తుందా వెళ్ళదా. దీనికి రీజన్ ఏంటంటే శ్రీశైలం హైవేలో లేకపోతే బెంగళూరు హైవేలో అనౌన్స్ చేసిన కొన్ని ఎస్సీజెడ్స్ ఫెయిల్ కావటం, ముచ్చర్ల ఐటీ పార్క్ కావచ్చు, ఫ్యాబ్ సిటీ లాంటి ప్రాజెక్ట్స్. సో వాటిని బిలీవ్ చేసి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ నష్టపోయారు. సో సమ్ డౌట్స్ ఆర్ దేర్, న్యాచురల్గా ఉంటుంది. బట్ ఫ్యూచర్ సిటీ విషయంలో చూస్తే అలా జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ద వే ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. పైగా అలాంటి ఫ్యూచర్ సిటీ అవసరం కూడా ఉంది, ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉంది. సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ తీసుకుంటే ఫ్యూచర్ సిటీ యొక్క మాస్టర్ ప్లాన్ త్వరగా రెడీ చేయాలని సీఎం ఆర్డర్ చేయడం జరిగింది. అంటే 30,000 ఏకర్స్లో ఫ్యూచర్ సిటీ యొక్క మాస్టర్ ప్లాన్. ఈ 30,000 ఏకర్స్లో ఆల్రెడీ 14 ఏకర్స్ తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు ఫార్మా సిటీ కోసం ఎక్వైర్ చేసిన ల్యాండ్, అలాగే 2,000 ఏకర్స్ ప్లస్ కొన్ని కోర్టు కేసుల్లో ఉంది. సో అది కూడా త్వరగా సాల్వ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనితో పాటు ఒక 15,000 ఏకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. సో ఈ 30,000 ఏకర్స్ కలిపి ఒక మాస్టర్ ప్లాన్. అలాగే ఎఫ్సిడిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్, మన హెచ్ఎండిఏ ఎలాగో అలాగే ఫ్యూచర్ సిటీ కోసం ఒక సపరేట్ కార్పొరేషన్నే ఫామ్ చేశారు. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్గా ఉంటారు. సో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంది. మేబీ 2 monthsలో ఆ మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది. సో ఈ మాస్టర్ ప్లాన్ తీసుకుంటే అన్నీ కూడా 100 feet రోడ్స్, 120 feet రోడ్స్, 60 feet రోడ్స్ అలా ఉంటాయి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వరల్డ్ వైడ్గా ఉన్న మోడర్న్ ప్రాక్టీసెస్ని, లేటెస్ట్ ప్రాక్టీసెస్ని ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్లో ఇండల్జ్ చేస్తున్నారు. అంటే ఒక వరల్డ్ క్లాస్ సిటీ, ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడగల ఒక వరల్డ్ క్లాస్ సిటీ అనే చెప్పచ్చు. సో ఏముంటుంది ఈ ఫ్యూచర్ సిటీలో? ఇది డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఏఐ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, అలాగే గ్రీన్ ఫార్మా కావచ్చు, ఎడ్యుకేషనల్ రిలేటెడ్, అలాగే హెల్త్ కేర్ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్, ఈవీ వెహికల్స్ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ని ఒకే చోటుకి తీసుకొచ్చి ఒక ఇంటిగ్రేటెడ్ సెజ్ లాంటిది ఈ ఫ్యూచర్ సిటీ అని చెప్పచ్చు. ప్లస్ దీని ప్రత్యేకత ఏంటంటే నెట్ జీరో సిటీ. అంటే ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎన్విరాన్మెంట్లోకి వచ్చే పొల్యూషన్ జీరో. ఇదే హైలైట్. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రాజెక్ట్ లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఈ ఎఫ్సిడిఏ అంటే కోర్ రీజియన్ కింద 30,000 ఏకర్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 7-8 మండల్స్ ఉన్నాయి, 56 విలేజెస్ దీనిలో ఉంటాయి. ఈ 30,000 ఏకర్స్ కాకుండా ఆల్మోస్ట్ 2 lakh ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఈ ఎఫ్సిడిఏ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. అంటే హెచ్ఎండిఏ పరిధిలో 7,000+ square kilometers ఆఫ్ ల్యాండ్ ఎలా ఉందో ఎఫ్సిడిఏలో కూడా 2 lakh ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. 2 lakh ఏకర్స్ టోటల్ ఏరియా ఎఫ్సిడిఏ పరిధిలోకి వస్తుంది. అంటే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ లాంటి ఇంకొక కార్పొరేషన్ ఎఫ్సిడిఏ. సో ఓవరాల్గా ఇంకొక సిటీయే అక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ప్లస్ ఈ శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి ఉన్న డెమోగ్రాఫిక్స్ ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తాయి. బికాజ్ లాట్ ఆఫ్ కన్వర్షన్ జోన్, ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీ, ఒక మోడర్న్ సిటీ డెవలప్ అవడానికి అన్ని రకాల అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇది సాధ్యమా అంటే 100% సాధ్యమే. బట్ గవర్నమెంట్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఊరికే అది ఈ ప్రాజెక్ట్ వస్తుంది, ఏఐ కోసం ల్యాండ్ అలాట్ చేశారు, ఫార్మా కోసం ల్యాండ్ అలాట్ చేశారు, స్పోర్ట్స్ సిటీ కోసం ల్యాండ్ అలాట్ చేశారు, స్కిల్ యూనివర్సిటీ, అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి కొన్ని
ఈ ప్రైవేట్ కంపెనీస్కి, అలాగే కొన్ని సిటీలో ఉన్న కొన్ని హాస్పిటాలిటీకి సంబంధించిన వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారని తెలుస్తూ ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ని ఫైనాన్షియల్గా ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది స్టేట్ గవర్నమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేగంగా కంప్లీట్ చేసి ఆ ల్యాండ్ని ఏఐ రిలేటెడ్ కంపెనీస్కో, సాఫ్ట్వేర్కో, ఫార్మాకో అలాట్ చేస్తే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు త్వరగా వర్క్స్ని ముందుకు తీసుకెళ్తారు. జస్ట్ లైక్ బేగర్ కంచ్ అండి. బేగర్ కంచ్లో ల్యాండ్ అలాట్ చేశారు. స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ని మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి వదిలేయటం జరిగింది. సో వాళ్ళు ర్యాపిడ్గా త్వరగా ఆ వర్క్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మేబీ ఈ ఏఐ విషయంలో, ఫార్మా విషయంలో, ఈవీ వెహికల్స్ ఇలా, లేకపోతే ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్కి ల్యాండ్ అలాట్ చేస్తే చాలు, వాళ్ళు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎలాగో హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్బే, సో ఓల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఇక్కడికి రావటం అయితే పక్కా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇనీషియల్గా ఏ కొత్త సిటీ డెవలప్ అవుతున్నా ఫస్ట్ వచ్చేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సే. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఏమొచ్చినాయి అంటే ముందుగా వచ్చింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సే కదా. విట్, అమృత ఇలాంటి యూనివర్సిటీస్, ఎక్స్ఎల్ఆర్ఐ ఇలాంటివన్నీ ముందుగా అమరావతికి వచ్చినాయి. వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్యాపిటల్ వర్క్స్ ఇంకా స్టార్ట్ కానప్పటికీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. సో ద సేమ్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ సిటీ. నెక్స్ట్ హాస్పిటాలిటీ ఇలా. సో ఇప్పుడున్న సిటీలో ఉన్న కంజెషన్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వేస్ట్ మేనేజ్మెంట్, సీవేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని డిజైన్ చేస్తున్న సిటీనే ఈ ఫ్యూచర్ సిటీ. సో ఇది రియల్ ఎస్టేట్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుందంటే ఆల్రెడీ మనం చూస్తున్నాము, చాలా ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. బట్ రీసెంట్గా గ్రీన్ ఫీల్డ్ రోడ్ విషయంలో వచ్చిన కొన్ని కోర్ట్ కేసెస్ తర్వాత పీపుల్ ఆర్ అగైన్ హెసిటేటింగ్. కొన్ని అనుమానాలు క్రియేట్ అయినాయి. బట్ వన్ థింగ్ అండి, ఏ పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కోర్టు కేసెస్ అయితే ఫేస్ చేయక తప్పదు. కోర్టు కేసెస్ ఉంటాయి, వాటి నుంచి మళ్ళీ బయటకు వస్తారు. సో పబ్లిక్ వెల్ఫేర్ ఇన్వాల్వ్ అయినప్పుడు జనరల్గా ఆ తీర్పులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయి. ఇవాళ అన్ని ఎస్సీజెడ్స్లో ఇదే జరిగింది, ఫ్యూచర్ సిటీలో కూడా అదే జరగబోతుంది. సో ఆ 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి లైన్ క్లియర్ అయితే ద వర్క్స్ ఆర్ గోస్ ఆన్ అండి. అలాగే 2-3 monthsలోనే ఈ ఫ్యూచర్ సిటీని వర్క్ మోడ్లోకి తీసుకురావాలని గవర్నమెంట్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో రాబోయే 2-3 yearsలో విజిబుల్ చేంజ్ అయితే మనం చూడొచ్చు. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాస్పెక్టివ్లో మనం తీసుకుంటే సిఎండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో ప్రాఫిట్స్ ఉంటాయి, రిస్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇది ఇన్వెస్టర్స్ డెసిషన్. రియల్టర్స్ ఏదో చెప్తారని కాదు. ఇన్వెస్టర్స్ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఈ ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా గ్రో అవుతుంది, ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ ఇన్వెస్ట్. మీకు అనుమానాలు ఉన్నాయి, ఫ్యూచర్ సిటీ రాదేమో, ఇవన్నీ జరుగుతాయా అనే అనుమానం ఉంటే బెటర్ గో ఫర్ సమ్ అదర్ ఏరియా అండి. సో డెసిషన్ ఈజ్ యువర్స్. ఆఫ్టర్ పర్చేజ్ అంటే ఒకసారి సేల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ హ్యాండ్స్లో ఏముండదు. అప్పుడు రియల్టర్స్ మీద కంప్లైంట్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ల్యాండ్ పర్చేజ్ చేయాలా, రియల్టర్స్ అక్కడున్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అక్కడ ఒకవేళ పర్చేజ్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి అని మాత్రమే రియల్టర్స్ చెప్తారు. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో బిజినెస్. సో రియల్టర్స్ అవే చెప్తారు. మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ముందుకెళ్ళాలి, కాన్ఫిడెన్స్ లేకపోతే సమ్ అదర్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయకుండా కూడా ఆగిపోవచ్చు. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్ దట్. బట్ ఎవరో చెప్పారు నేను ఇన్వెస్ట్ చేశాను అని మీ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకుంటే ఎప్పుడు మీరు పర్చేజ్ చేసిన తర్వాత దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో మేక్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ డెసిషన్ అండి. ఎక్స్ప్లోర్ ద ఏరియా, రీసెర్చ్ ద ఏరియా, మీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మీరు చేసుకోండి. తర్వాత డిసైడ్ చేసుకోండి వెదర్ టు బై ఆర్ నాట్ టు బై. మా రోల్ ఏంటంటే జస్ట్ టు గివ్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఆల్. అండ్ ఎలా ఒక మంచి ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాత్రమే నేను చెప్పగలను. సో థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.